వాడిని TV5లో 10 నిమిషాల ప్రసంగాలు కూడా చేశాను. 8:30, 9 నిమిషాలు కూడా చేశాను. కాబట్టి ఇప్పుడు TV5 V6 V6 7 minutes. కాబట్టి ఇప్పుడు V6 ప్రసంగం చేస్తాం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. బీ అటెంటివ్. అందరూ ఇక్కడ ఏకాగ్రతగా మీ మనసు ఇక్కడ, మీ శ్రద్ధ, మీ యొక్క ధ్యానము ఇక్కడ లగ్నం చేయగలిగితే త్వరగా అయిపోతుంది. 1 తెస్సలోనిక పత్రిక 5వ అధ్యాయము 23వ వచనం. 1 తెస్సలోనిక 5:23. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక, మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడ యందు నిందారహితముగాను సంపూర్ణముగా ఉండునట్లు కాపాడబడును గాక. మిమ్మల్ని పిలుచువాడు నమ్మకమైన వాడు గనుక అలాగూ చేయును. దేవుని స్తోత్రం. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, దయచేసి మాతో మాట్లాడండి అయ్యా. కొంచెం సేపు మాట్లాడి మమ్మల్ని అందరినీ నీ కుటుంబముగా పరిపక్వ దశకు నడిపించమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ప్రభునందు ప్రియులారా, ప్రసంగ ప్రారంభము అందరూ ఏకాగ్రతతో వినాలని నా విన్నపం. సమాధానకర్తయగు దేవుడే మిమ్మును సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. దేవుడు మనల్ని ఎలా పరిశుద్ధపరచారట? సంపూర్ణముగా. సంపూర్ణముగా పరిశుద్ధపరచుట అనగా ఏమి? ఆ మాటకు ఒక అర్థం అన్యాపదేశంగా ఇంప్లాయిడ్ మీనింగ్ ఏంటంటే అసంపూర్ణంగా పరిశుద్ధపరచడం కూడా ఉంటుంది. అసలే పరిశుద్ధపరచబడలేదని కాదు, పరిశుద్ధపరచబడ్డారు కానీ ఇన్కంప్లీట్గా, అసంపూర్ణంగా. అలాగుంటే యేసు రాకడ యందు నిందారహితులం కాలేము. యేసు రాకడ యందు నిందారహితులుగా మనం నిలబడగలగాలంటే మనం అసంపూర్ణంగా పరిశుద్ధపరచబడితే చాలదు, సంపూర్ణముగా పరిశుద్ధపరచబడాలి. సంపూర్ణంగా పరిశుద్ధపరచబడుట అనగా నీలోని 3 భాగములు కూడా పరిశుద్ధపరచబడాలి. ప్రతి మనిషిలో 3 భాగములు ఉన్నవి. దేవుడు అనే మాట రాగానే మన భారతదేశంలో త్రిమూర్తులు ఉన్నారనే నమ్మకం ఉంది. సృష్టికి ఒకరు, పరిపాలనకు నిర్వహణకు ఒకరు, యుగం అంతమైపోయాక లయము చేయడానికి ఒకరు. 3 దేవుళ్ళు ఉన్నారనే నమ్మకం మన దేశంలో ఉంది. సృష్టి, స్థితి, లయకారకుడు. కానీ బైబిల్లో సృష్టి, స్థితి, లయకారకుడు ఒక్కడే. ఆయనలో 3 భాగములున్నవి. ఆయనే సృష్టికర్త, స్థితికర్త, లయకారకుడు. ఆయనలో 3 భాగములున్నవి. 3 దేవుళ్ళు గారు కానీ 3 భాగములు కలిగిన ఒక బత్తాయి తొన లాంటి ఆయన అనేది బైబిల్లో మనకు ప్రత్యక్షమైన సత్యం. గనుక త్రిమూర్తులు అనేది మనం ఒప్పుకోకపోయినా
ఒకటైతే ప్రస్ఫుటంగా తెలుస్తుంది, దేవుడు అనే వ్యక్తికి ఉండే పర్సనల్ నంబర్ 3. 3 ఈజ్ ద పర్సనల్ నంబర్ ఆఫ్ గాడ్. దేవుని సంఖ్య 3. అందుకని ఆయన మనిషిని తయారు చేసినప్పుడు ఒక స్పెషల్ ఉద్దేశంతో చేశాడు. సింహాలను, ఏనుగులను, జంతువులను, పక్షిజాలమును, సకల జీవజాలాన్ని చేసినప్పుడు ఊరికనే చేశాడు, చూసి ఆనందించడానికి. మనిషిని అలా చూసి ఆనందించడానికి చేయలే, ఆయనతో సహవాసం చేయడానికి ఆయన సృష్టించాడు. దేవునితో సహవాసం చేయాలంటే ఎప్పటికైనా ఈ మనిషికి క్వశ్చన్ వస్తుంది, ఈ ముగ్గురు దేవుళ్ళ ఒక్క దేవుడా ఏంటి, ఎలాగ అర్థం చేసుకోవాలని వీడు అనుకుంటాడు. సింహం ఆ ప్రశ్న అడగదు ఎప్పుడు కూడా, నన్ను చేసిన వాడు అనుకుంటుంది, అంతేగాని ఇంకా డీప్గా అర్థం చేసుకునే ప్రయత్నం సింహము, ఏనుగా, ఎలుగుబంటి, పెద్ద పులి, చిరుత పులి, జీబ్రా, ఒంటె ఏమి అడుగు. అవి జంతువులు ప్రకృతి ధర్మాన్ని నెరవేరుస్తూ ఉంటే ఆ సృష్టికర్త చూసి ఆనందిస్తాడంతే. ఇంతకు నువ్వు ఎటువంటి వాడువయ్యా, నీ సంగతి ఏం అర్థం కావట్లేదని ఈ జంతువులు కానీ, పక్షులు కానీ, చేపలు కానీ అనవు. కానీ దేవునితో స్నేహము చేయడానికి మానవుణ్ణి చేశాడు కనుక మానవుడు దేవునితో స్నేహం చేసి ఒకనాటికి వీడికి ప్రశ్న వస్తుంది, ఈయన ఏంటి బహుళత్వం కనపడుతుంది, ఒక్కడినేనంటాడు ఏంటి అనే ప్రశ్న వస్తుంది కనుక అప్పుడు దేవుణ్ణి వాడు సందేహానికి అతీతంగా అర్థం చేసుకోవడానికి వీడిని కూడా, మనిషిని కూడా దేవుని లాగానే త్రిత్వముగా చేయాలనుకున్నాడు ఆయన. సకల ప్రాణికోటిని వాక్కుతో సృష్టించాడు, మనిషిని మాత్రమే తన చేతులతో చేశాడు. తన పోలిక చొప్పున దేవుడు తన స్వరూపమందు సృష్టించినాడు. ఆదికాండం 1:26లో దేవుడు మన స్వరూపమందు మన పోలిక చొప్పున నరులను, దేవుని పోలిక, దేవుని పోలిక, పోలిక చొప్పున మళ్ళీ స్వరూపం అన్నాడు. ఎందుకు ఎందుకు చెప్పాలా? నేను మీకు ఇప్పుడు ఆకలేస్తుంది, నాకు అనుకుని చెప్తా, బాబు కొంచెం ఫుడ్, కొంచెం అన్నం దేవనైనా అంటానా, కొంచెం వాటర్, కొంచెం మంచినీళ్ళు అంటానా, ఏంటి ఎందుకు అన్నాడు ఆయన? స్వరూపము, పోలిక అంటే 2 కోణములు ఉన్నది. మొట్టమొదట బాహ్య స్వరూపం దేవునిలాగా ఉండేటట్టుగా మనిషిని చేశాడు. దేవుణ్ణి మనం ఎప్పటికైనా చూస్తే ఆయన ఒక పాములాగానో ఏనుగులాగానో ఉండడు, ఇండిలాగా అలాగా ఉంటాడు. బాహ్య స్వరూపం దేవుని వంటి స్వరూపాన్ని మానవ జాతికి హరించాడు. యెహెజ్కేలుకు దేవుడు కనబడ్డాడు, అప్పుడు ఆయన నరస్వరూపి. ఆదికాండం 1:26లో మానవుడు దైవస్వరూపి. యెహెజ్కేలు 1:26లో దేవుడు నరస్వరూపి. ఈ విషయాలు వేరే గ్రంథాల్లో నేను చెప్పాను. మానవుడేమో దైవస్వరూపి, దేవుడేమో నరస్వరూపి. అంతేగాదు ఇంకొక విషయంలో కూడా పోలిక ఉంది. అదేంటంటే అంతర్గత నిర్మాణము. అంతర్గత నిర్మాణములో పోలిక అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ అనే 3 భాగములు, 3 తొనలు కలిగిన ఒక బత్తాయి పండులాగా
ఎలాగ దేవుడు ఉన్నాడు, 3 తొనలు కలిగిన ఒక వ్యక్తిగా మనిషిని కూడా ఈ శరీరం ఒక తొన, లోపల ప్రాణం ఒక తొన, ఆత్మ ఒక తొన. ఇది మానవుని యొక్క సంక్లిష్టమైన అంతర్గత నిర్మాణం. దేవుని పర్సనల్ నంబర్ 3 అంటున్నా కదా, 3 కోణములలో దేవుని పోలిక మనిషికి ఇచ్చాడు. ఆయన త్రికముగా ఏకముగా ఉండటనే పోలిక మనకి ఇచ్చాడు. ఈ ముఖరూపం ఆయనలాగా ఉండడం ఆయన మనకిచ్చిన పోలిక. 3వది ఎమోషనల్ లైక్నెస్. అదేమంటారంటే భావోద్రేక పోలిక. దేవునికి భావోద్రేకములు ఉన్నవి. భావోద్రేకం అంటే 2 పదముల సంధి. అది భావ ప్లస్ ఉద్రేకం. భావము ఉన్నట్టుండి ఉద్రేకము చెందుట. నీరు ఉన్నట్టుండి ఎలాగ ఏర్పడుతుందో నీటి మీద అలలు వస్తాయి, తరంగాలు వస్తాయి. ఒక తరంగాన్ని తీసేసి అంటే కుదురుతుందా? నీళ్ల మీద తేలొచ్చే చెత్త చెదారం తీయవచ్చు. ఏదైనా వస్తువు తేలుతుంటే తీయవచ్చు. కానీ నీళ్లలో నుండి అలను తీయగలవా? ఎందుకంటే అల అంటే ఇంకేంటో కాదు, నీరే ఉన్నట్టుండి అలాగా మారుతుంది, మళ్ళీ నీరుగా మారుతుంది. నీళ్లలో ఒక భాగమే అలగా వచ్చినట్టు మనిషిలోని చిత్తము, భావము ఒక్కొక్కసారి ఒక్కొక్క తరంగముగా రూపొందుతుంది. దాన్నంటూ వేరుగా తీయలేవు. అది మనస్సులోని, చిత్తములోని భావమే. భావమునకు ఒక ఉద్రేకము కలుగుతుంది. భావానికి ఉద్రేకము కలగడాన్ని ఇంగ్లీష్లో ఏమంటామో ఎమోషన్ అంటాం. ఆ భావోద్రేకములు నవరసములుగా చెప్పబడినవి. నవరసములు అంటే 9 రసాలు. రసము అని అంటే ఒక కాయో పండో పిండితే వచ్చేది రసం. అలా కాకుండా మనస్సులోని రసాలు. ఇవి మనిషికి దేవుడు 9 రసాలను ఇచ్చాడు. ఈ 9 రసాలు ఎందుకు ఇచ్చాడంటే ఈ 9 రసాలు నవభావోద్రేకములు దేవునిలో కూడా ఉన్నవి కాబట్టి దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి దేవునిలో ఉన్నటువంటి నవరసములు ఏమిటో నేను మీకు చెప్తాను, రాసుకోండి. మొట్టమొదటిది కరుణ రసము. మొట్టమొదటిది కరుణ రసము, వీర రసము, రౌద్ర రసము, భయానక రసము, తర్వాత భయానక రసము, భీభత్స రసము, తర్వాత హాస్యము కూడా ఆకరణ వస్తుంది. ఆయన కరుణ రసము, భీభత్స రసము, వీర రసము, రౌద్ర రసము, కొంచెం ఆగండి, శృంగార రసము, శాంత రసము,
అద్భుత రసము. ఎన్ని చెప్పాను? హాస్యం చెప్పానా? హాస్యము ఆఖరు. మళ్ళీ చెప్తా. కరుణ రసము, భీభత్స రసము, రౌద్ర రసము, భయానక రసము, వీర రసము, శృంగార రసము, శాంత రసము, అద్భుత రసము, హాస్యరసం. ఇలాగా 9 రసాలు ఉన్నాయి. భక్తి రసం, భక్తి కూడా ఒక రసం. ఇందులో మరి భయానక, బీభత్సం ఈ 2 రసాలు దాదాపు ఐడెంటికల్. భయానకము, బీభత్సం. అంటే బీభత్సం అంటేనేమో మనం భయం పుట్టించేది, భయానకం అంటే మనమే భయపడడం. ఈ 2 అక్క చెల్లెళ్ళ వంటివి కనుక వీటితో సంబంధము లేనటువంటి ఇంకొక రసం ఉంది, అది భక్తి రసము. కాబట్టి ఇప్పుడు 9 రసాలు మనం చెప్తున్నాం. భయమునకు సంబంధించినవే 2, భయానకము, బీభత్సం. అంటే భయం పుట్టించేదేమో బీభత్స రసం, మనమే భయపడేది భయానకం. కాబట్టి ఇప్పుడు 8 అయింది. ఇంకోటి భక్తి రసం. ఇవి మానవుని లోపల దేవుడు ఉంచాడు. భక్తి రసము, రౌద్ర రసము, వీర రసము, కరుణ, ఇవన్నీ ఇంకా వాటి యొక్క జన్యుభావములు ఉంటాయి. దాంట్లోంచి పుట్టేటటువంటి సైడ్ ఇష్యూస్ లాగా సైడ్ ఎమోషన్స్ ఉంటాయి. ప్రేమ ఒక రసం. ఆ ప్రేమలో సహోదర ప్రేమ, కన్న ప్రేమ, జీవిత భాగస్వామి పట్ల, భర్త మీద భార్య మీద ఉన్న ప్రేమ ఇంకెవరి మీద ఉండదు కదా. నా భార్య అనుకొని ప్రేమించినట్టు ఒక ఫ్రెండుని, అమ్మని, నాన్నని, మేనత్తని ప్రేమించలేం కదా, ఇది వేరు. అందుకే ఇట్లా జన్యుభావములు దాంట్లోంచి ఉంటాయి. అలాగే సంగీతం నేర్చుకుంటే కూడా జన్యు రాగాలు అంటారు. ప్రధాన రాగాలలో నుండి పుట్టిన జన్యు రాగాలు ఉంటాయి, స్లైట్ డిఫరెన్స్తో. అలాగా అవి జన్యు భావోద్రేకము అని నేను పేరు పెట్టాను. మరి దానికి ఇంకేం పెట్టాలో తెలియక. ఇప్పుడు మనం సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి అంటే మన శరీరమును, మన ఆత్మయు, మన ప్రాణమును పరిశుద్ధపరచబడాలని 1 తెస్సలోనిక 5:23లో చెప్పారు. శరీరం పరిశుద్ధంగా ఉండాలంటే శరీర సంబంధమైన తప్పులు చేయకుండా ఉండాలి, శరీర కార్యాలకు దూరంగా ఉండాలి. ఏమండి, స్నానం చేసి పరిశుద్ధంగా ఉంటాం, ఎట్లాగో ప్రతిరోజు స్నానం చేస్తాం. అంతేకాదు శరీరముతో చేయకూడని తప్పులేవి కూడా చేయకుండా ఉండాలి. ఆత్మ, ప్రాణం అక్కడికి వెళ్ళేసరికి అవి ఎలా పరిశుద్ధపరచబడతాయి అంటే ఇది అత్యంత కీలకమైన విషయం. అందులో మన భావోద్రేకములను మనం పవిత్రపరుచుకోవాలి. ఇంతటితో ఈ ప్రసంగాన్ని మనం ముగించవచ్చు. మీరు ఇంటికి వెళ్ళి ధ్యానం చేసుకోండి, రాసుకున్న వాళ్ళు రాసుకుంటున్నారు, మిగతా వాళ్ళు ఎట్లాగో ఇంటర్నెట్లో ఉంటుందిగా, మళ్ళీ చూసుకోవచ్చు. మనలోని ప్రేమ పరిశుద్ధపరచబడాలి, ప్రచండమైన ఇష్యూ. ఇంతలో బుక్ రాయొచ్చు దానిలో. మనలోని కరుణ పరిశుద్ధపరచబడాలి,
మనలోని వీరరసము పరిశుద్ధపరచబడాలి, నవరసాలు పరిశుద్ధపరచబడాలి. ప్రియులారా, ఇప్పుడు ఇక వీరరసము అంటే అర్థం ఏంటి? పోరాటానికి, యుద్ధానికి పనికొచ్చే మనోభావోద్రేకము. అక్కడికి వెళ్ళిన తర్వాత కరుణ రసం పనిచేయదు. అన్ని రసాలు అడుక్కెళ్ళిపోతాయి. వీరరసం ఏసైరా అడ్డంగా ఏసైరా నరికేరా అన్న పరిస్థితి. ఎందుకంటే అక్కడ కొంత క్రోధము, ఇంకా ఇది నా ధర్మము అనే ఒక నిశ్చయత, అయ్యో పాపం అనే పరిస్థితి అప్పుడు ఇంకా ఉండదు. ఒకడు తలకాయ పగలు కొడదామని కర్ర తీసుకొని వస్తుంటే వాడి కాలు తగిలింది. ఏంట్రా పెద్ద చిన్న లేదు, కాలుతుందా ఏంట్రా అంటున్నాడట. ఒరే నీ తల పగలు కొడదామని వస్తుంటే కాలు తగిలిందంటే ఏంట్రా? కాలు తగులుతుంది, ఇంకేమైనా తగులుతుంది. నేను వేసేయటమే కదా ఇప్పుడు నా బాధ్యత. అక్కడ మళ్ళీ పెద్దలు గౌరవం ఉండదు. అన్ని రసాలు అడుక్కెళ్ళిపోయి సౌద్రరసము, వీరరసం, దానికి కొంచెం కనెక్టెడ్గా ఉండే ఆ రసాలే వస్తాయి అన్నమాట. చాలా దయామయుడుగా, కరుణామయుడుగా ఉండి కత్తి పట్టుకొని యుద్ధం చేయగలడా? చేయలేడు. గనుక ఈ నవరసాలకు ఒక మంచి సుగుణం ఉన్నది. ఆ సందర్భమును బట్టి ఏ రసాన్ని ప్రదర్శించడం అవసరమని మన చిత్తము భావిస్తుందో దానికి సహకరించడానికి కొన్ని భావాలు ఏమో మరుగైపోతాయి, కొన్ని ఏమో దానికి ఆలంబనగా నిలబడతాయి. మానవ వ్యక్తిత్వ నిర్మాణములో ఉన్న ఒక సౌందర్యము. దేవుడు ఎంత అద్భుతంగా మనిషిని చేశాడండి. దేవుని బిడ్డలారా, పాప ఆకలికి ఏడుస్తుంది, అమ్మ పాలు ఇవ్వాలి, అమ్మ పాపకు పాలు ఇవ్వాలి. అప్పుడు రౌద్రరసంతో పాలిస్తా? బీభత్సము, భయానకము ఉంటుంది. రాణి రుద్రమ్మదేవి అయినా, ఝాన్సీ లక్ష్మీబాయి అయినా, ఎవరైనా సరే అక్కడ ఉంది నాలోని ఒక ముక్క, నా శరీరంలోని ఒక భాగం, నా బిడ్డ, నా రక్తం. అక్కడ మొత్తం అమ్మ మనస్సులో ప్రేమ, మమకారము, ఆ మాధుర్యము తప్ప ఇంకేమీ కోపంగా తీసుకో తాగరా పాలు దుర్మార్గుడా, నీకు పాలే కదా కావాల్సి అని అరిసిందనుకో, వాడు పాలు తాగడం మానేసి బేరమంటాడు. ఏడుస్తావేంట్రా విధవా? మళ్ళీ ఈయన భక్తురాలు అనుకో, ఏడుస్తావేంట్రా, యేసు నామములో తాగు అని ఆజ్ఞ. ఆడికి అదేందుకు అమ్మ కేకలేస్తుంది అంటాడు వాడు. ఆ సందర్భానికి రౌద్రము కానీ, వీరరసము కానీ కరుణ రసమే. కరుణ, ప్రేమ, ఈ నవరసాలు ఖచ్చితంగా 9గా నేను గుర్తించలేకపోయాను. ఎందుకంటే కనెక్టెడ్ ఇమోషన్స్ ఉంటాయి. ఇందాక చెప్పా కదా, భయముకు సంబంధించినవి 2, అలాగే ప్రేమ, కరుణ, జాలి, వాత్సల్యం, ఇవన్నీ ఒక కోవకు చెందినవి. రౌద్రము, వీరము ఒకదానికొకటి కనెక్టెడ్. రౌద్రము లేకుండా వీరరసం రాణించదు. వీరరసం పని చేయకపోతే రౌద్రము రాణించదు. ఫర్ ఎగ్జాంపుల్,
నాకు రౌద్రం వచ్చేసింది, చాలా కోపం, కానీ వీరత్వం లేదు. వీరత్వం లేకపోతే ఏముంటుంది చెప్పండి? పిరికితనం ఉంటుంది. చాలా కోపం ఉండి వీరత్వం లేకపోతే ధైర్యం ఉండదు. చాలా కోపం ఉండి వీరత్వం లేకపోతే భయం ఉంటుంది. ఇప్పుడు కోపం చాలా ఉంది, దాన్ని వ్యక్తపరిచే ధైర్యం లేకపోతే ఏమవుతుంది? మనకు బీపీ పెరుగుతుంది, గుండెపోటు వస్తుంది, వాడిని ఏదో చేసేది పోయి మనమే టపా కట్టేస్తాం. కనుక ఏదైతే ఒక భావోద్రేకము కలుగుతుందో దానిని ఇతర భావోద్రేకాలు సపోర్ట్ చేయాలి. కనుక వీరరసము, రౌద్ర రసము ఉండాలి. అలాగే ప్రేమ, భక్తి ఒకదానికొకటి జన్యు భావోద్రేకాలు. ఇదంతా నా పరిశోధన. ఇది భూమి మీద ఇంకెవడు చెప్పడు, మీకు ఏ గ్రంథం చదివినా ఉండదు. ఎందుకంటే మితిమీరిన ప్రేమ, హద్దులు మీరిన ప్రేమ ఆరాధన అవుతుంది. ప్రేమ యొక్క అతి ఉన్నత పరాకాష్ఠ స్థాయిని ఏమంటారు? ఆరాధన. అందుకే నీ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనస్సుతో, పూర్ణ హృదయముతో, నువ్వు పూర్ణాత్మతో ప్రేమించాలి. ఏమంటే నన్ను ఆరాధించమన్నాడు, స్తుతించమన్నాడు, అవన్నీ ఉన్నాయి బైబిల్లో. కానీ అన్నిటికంటే ముఖ్యమైన ఆజ్ఞ ఏది అంటే యేసయ్య యెహోవాను స్తుతించమనేదే ముఖ్యమైన ఆజ్ఞ అనలా, ఆరాధించమనేది ముఖ్యమైన ఆజ్ఞ అనలా. ఏమన్నాడు? ప్రేమించు. ఎందుకంటే ఈ ప్రేమే స్తుతిగా మారుతుంది, ప్రేమే ఆరాధనగా మారుతుంది. భక్తి అనగా దేవునితో ప్రేమలో పడడం. అందుకే నేను చాలా రోజుల కింద చెప్పాను, భక్తి అనగా ప్రణవంతో ప్రణయం అన్నా. ప్రణవంతో ప్రణయం అన్నా. ప్రణయం అంటే స్త్రీ పురుష మధ్య ప్రేమ, స్త్రీ పురుషుల మధ్యలో ఒక ఆడపిల్ల, ఇతను నావాడు, నా భర్త, నా సర్వస్వము ఇతనికి, సకల రహస్యాలతో పాటు అప్పచెప్పుకోవచ్చు, పంచుకోవచ్చు, అర్పించుకోవచ్చు, అతడే నేను అని ఎలా భావిస్తుందో అలాగా ప్రణవనాథుడు ఓంకారము, ఆది యందున్న శబ్ద బ్రహ్మము, నాద బ్రహ్మము, ఆయనే యేసుగా వచ్చి నా కొరకు మరణించి లేచాడు అనే ఆ కృతజ్ఞతతో ఆయనకు మనల్ని మనం ఒక ప్రేమించిన పురుషుడికి, నావాడు అనుకున్న పురుషుడికి ఆడపిల్ల ఎలా ఇష్టపూర్వకంగా అర్పించుకొని ఆనందిస్తుందో, ఒక మానవ స్త్రీ మానవ పురుషునితో ప్రణయం ఎలా జరుగుతుందో, ప్రణవనాథునితో మనం జరిపే ప్రణయము భక్తి. కాబట్టి ప్రేమకు భక్తికి చాలా దగ్గర సంబంధం. మోకరించినప్పుడు ప్రేమ ఉంటుంది, భక్తి ఉంటుంది. అక్కడ రౌద్ర రసం ఉండదు. ఉంటుందా? రౌద్రంగా దేవానికి స్తోత్రం హల్లెలూయా అని అంటామా? అలా కుదరదు. ప్రార్థనా గదికి రౌద్రము సూట్ కాదు, రౌద్ర రసం సూట్ కాదు. వీరరసము, ఆయన ముందు వీరుడు ఎవడు? సర్వశక్తి గల దేవుడు వచ్చాక ఏంటనుకున్నావో? నేను మామూలు కాదు, ఏసునామంలో వేడుచున్నాం తండ్రి ఆమె.
అని అంటే వీర పిచ్చి వెదవా ఏంద్రా నా ముందుకు వచ్చి వీరరసం అంటే వెళ్ళిపోతాం మనం. విశ్వంలో వెతుక్కుంటే దొరకం మనం మళ్ళీ. ఎవడైనా ఎంత వీరుడైనా సరే దేవుని ముందు వీరుడా? అసలు ఆయన ముందు మనం క్షణంలో 1000 వంతు కూడా నిలబడలేము. అస్సలు దేవుని ముందు పనికిరాని రసాలు ఏంటంటే వీరరసము, రౌద్ర రసం. కానీ భయం అనేది ఉండాలి కదా. యెహోవా యందైన భయము పవిత్రమైనది, యెహోవా యందైన భయమే జ్ఞానము అంటారు కదా. దేవుని అంటే నువ్వు దేవునికి భయపడవా అన్నాడు సిలువ మీద దొంగ కదా. దేవుడు కూడా మెచ్చుకున్నాడు అబ్రహామును. నువ్వు దేవునికి భయపడు వాడవని నాకు ఎప్పుడు అర్థమే. శబాష్. యోసేపు దేవునికి భయపడ్డాడు కాబట్టి పాపానికి దూరంగా పారిపోయాడు. కనుక ప్రార్థనా గదికి కొంచెం నీ లోపల భయం అనే రసం ఉంటే మంచిది. దేవుడు అంటే పవిత్రమైన భయం ఉండాలి. తర్వాత ప్రేమ, భక్తి రసం ఉండాలి. అప్పుడు నేను దేవుడు అంగీకరిస్తాను. అక్కడ నీకు కరుణ రసం ఉండదు. ఎవడి మీద జాలి పడతావు నువ్వు? అయ్యో దేవుడా ఎన్ని కష్టాలు వచ్చినాయి నీకు. రియల్లీ ఐ పిటీ యూ మై గాడ్. నేను చూస్తే జాలేస్తుందయ్యా. అయ్యో పాపం ఏ సునామంలో జాలి పడుచున్నాను తండ్రి అని ప్రార్థన చేస్తావు. నువ్వు మూతి పగిలిపోద్ది. ఏంద్రా నన్ను గురించి జాలి పడతాడు తిక్క విధవా. ఏంట్రా జాలి నా మీద? సర్వ బ్రహ్మాండానికి అధినాయకుడు జాలి. ఏంట్రా జాలి? బుద్ధిహీనుల్లో మాట్లాడుతున్నా. యెహోవానగు నాకు అసాధ్యమైనది కలదా? నేను సర్వశక్తి గల దేవుడు. జాలి పడతాడంటా ఫులిష్లో. ఎవడో నేను పెంచింది? ఎవడా గురువు? దేవుడు ఒప్పుకోడు. దేవుని దగ్గర నీవు కరుణ రసము, వీర రసము, రౌద్ర రసం, ఆయన్ని నువ్వు భయపెడతావా? దేవుని ముందు అని భయపెడతాం మనం. మన ఇంట్లో పెరిగే చిన్న చిన్న పిల్లలు అప్పుడప్పుడు మనం ఆలోచనల్లో ఉంటే అప్పుడప్పుడు వచ్చేసి అని భయపెడతారు. మనం ఉలిక్కిపడ్డాం అనుకో, డాడీ భయపడ్డాడు భయపడ్డాడు భయపడ్డాడు. అట్లా దేవుని దగ్గర చేయగలవా నువ్వు? అలాంటి సిల్లీ బిహేవియర్ దేవుని దగ్గర ఒళ్ళు దగ్గర పెట్టుకుని జాగ్రత్తగా ఉండాలి. ఆయన మహాదేవుడు. దేవదూతలే ఆయనను చూసి భయపడతారు. మన మట్టి పురుగుల మనమెంత. అందుకే నవరసాలు అనే వాటికి స్పష్టత ఉండదు, స్పష్టమైన విభజన ఉండదు. అది నేను చెప్పింది. చెరువు ఉంది విన్నారా? ఆ చెరువు ఉంది, నిమ్మళంగా ఉన్నాయి నీళ్లు. ఒక రాయి వేయండి. ఒక రాయి వేస్తే ఆ రాయి అడుక్కి వెళ్ళిపోతుంది, కానీ తరంగాలు పుడుతాయి కదా. అక్కడ పుట్టిన తరంగాలు రౌండ్గా ఇలాగ దూరమే ఆఖరికి లేకుండా పోతాయి. అలాగా మనస్సు అనే చెరువులో ఎప్పుడైనా ఒక చిన్న అలజడి, ఒక కార్యాన్ని బట్టి, ఒక అవసరాన్ని బట్టి, ఒక పరిస్థితిని బట్టి తరంగాలు పుడతాయి. అరే ఓ తరంగం బయటికి తీరా అంటే ఏమొస్తుంది? తరంగం కాస్త నీళ్ళు వస్తాయి. తరంగాలు ఇట్లా పోతున్నప్పుడు అలా పట్టుకొని తీసేవనుకో, నీ పిడికిట్లోకి ఏమొస్తాయి?
నీళ్ళు వస్తాయి. మరి మిగతా తరంగాలు నడుస్తూనే ఉంటాయి. అలాంటివి భావోద్రేకం. మన మనస్సు నుండి విడదీయరాని అంతర్లీన భాగమే భావోద్రేకం. కనుక ఇంత కాంప్లెక్స్ ఇంటర్నల్ సైకలాజికల్ నిర్మాణముతో దేవుడు మనిషిని ఎందుకు చేశాడంటే ఆయనలోని ఇటువంటి మానసిక అంతర్గత నిర్మాణం. దేవునిలో ప్రేమరసం ఉందా? దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. నీ యందు జాలిపడు యెహోవా, యుద్ధశూరుడగు యెహోవా. దేవునిలో లేనిది భయానక రసము. ఆయనలో భయం అసలు లేదు. దేవుడు ఎవరికి భయపడతాడు? నవ్వుతాడు. అత్యంత బలవంతుడైన వాడు ఏదైనా ఆయనకు వ్యతిరేకంగా ఒక స్కెచ్ గీస్తే నవ్వుతాడు. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు అన్నట్టు హాస్యరసం ఉందండి దేవునిలో. హాస్యరసం ఉంది. దేవుడు నవ్వుతాడు గనక నవ్వగలిగిన శక్తి మనిషికి ఇచ్చాడు. కుక్కకి ఇవ్వలే. కుక్కలు ఒక్కోసారి నాలుక బయటికి పెట్టేసి ఇట్లా అది ఆ మూతి ఇలాగా ఉంటే అది నవ్వుతుందేమో అనిపిస్తుంది. కానీ జాగ్రత్త, కుక్కను నవ్వించడానికి ప్రయత్నం చేయొద్దు. దానికి నవ్వటం రాదు. కుక్కను నవ్వితే బాగుంటుందని దాని సంకలో ఏలు పెట్టి కితకితలేటట్టు పీకుతుంది. నీ కండ ఊడొచ్చేటట్టు. ఏంద్రా నా సంకలో ఏలు పెడతాడు. బీభత్సరసం వచ్చేస్తుంది. ఏ జంతువు నవ్వదు. కోళ్ళు, పావురాలు, పక్షిరాజులు, కాకులు, గద్దలు ఏమి నవ్వవు. నవ్వగలిగిన ఏకైక ప్రాణి మానవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకంటే దేవుడు నవ్వుతాడు, మనిషి నవ్వుతాడు. కనుక ఆయన సృష్టికర్త కనుక ఆయనలో భయానక రసము, బీభత్స రసం అనేది ఆయన ఉండదు. మనకు ఆయనను చూస్తే పవిత్రమైన భయం ఉంటుంది, కానీ ఆయన ఎవరిని కావాలని భయపెట్టడము చేయడు, ఎవరిని చూసి భయపడడం కూడా ఉండదు. ఆయన మహాశక్తిని బట్టి, అతి పరిశుద్ధతను బట్టి సృష్టించబడ్డ ప్రాణులు పవిత్రమైన భయాన్ని కలిగి ఉంటారు. కానీ భయపెట్టే ప్రయత్నమైన చేయడు, కన్న తండ్రి కాబట్టి. కనుక ఇది బ్యూటిఫుల్ సైన్స్ ఆఫ్ డివైన్ సైకాలజీ కనెక్టెడ్ విత్ ద హ్యూమన్ సైకాలజీ. దేవుడి మనస్తత్వము మానవ మనస్తత్వముతో ఎలాగ ముడిపడి ఉన్నది అనేది ఒక అద్భుతమైన సుందరమైన అంశం. దేవుని స్తోత్రం. పిల్లరా, అన్నిటిలో కూడా అతి ప్రాముఖ్యమైన రసము ప్రేమ రసము. అర్థమైందా? విశ్వాసి పరిశుద్ధపరచబడడంలో నీకు ఏ రసం ఉన్నా లేకపోయినా అవసరమైనప్పుడు ఏ రసాన్నైనా ఉత్పత్తి చేసేటటువంటి సర్వోత్కృష్టమైన భావోద్రేకము ప్రేమ. అందుకే ప్రేమ కలిగి ఉండడానికి మీరు ప్రేమ రసమును నువ్వు సాధన చేయాలి. ప్రేమ రసమును వ్యక్తీకరించాలి. ప్రేమ కలిగి ఉండడానికి ప్రయాసపడాలి. ఒకరినొకడు మిక్కుటముగా గాఢముగా ప్రేమించాలి. దేవుణ్ణి ప్రేమించాలి. సాటి విశ్వాసాన్ని ప్రేమించాలి. ఇప్పుడు ఎవడన్నా వస్తే పిసికి చంపేస్తానని అన్నాను నేను. ఎందుకు తెలుసా? ప్రేమ.
నా కూతుళ్ళు, నా బిడ్డలు వాడు ముట్టుకుంటే ఎలా ఊరుకుంటానండి? మీరు ఊరుకుంటారా? ఊరుకోకూడదు. మీరు చూస్తుండగా మీ ఇంట్లోని ఆడపిల్లల మీద ఎవడో వచ్చి చేసేటట్టుగా ఊరుకోకూడదు. వాడి మీద మీరు రౌద్రం చూపడం ఈ బిడ్డ మీద ప్రేమ యొక్క ఇంకొక రూపం. ఈ పాప మీద మీకు ఎంత ప్రేమ ఉందో ఆ ప్రేమే రౌద్రంగా రూపం ధరిస్తుంది. లవ్ బికమ్స్ యాంగర్, కోపంగా మారిపోతుంది ప్రేమ. గనుక అన్ని భావోద్రేకములు ఏ టైంలో ఎప్పుడు ఏది కావాలో ఆ తరంగాలు మనలో గుర్తించే శక్తివంతమైన భావోద్రేకము ప్రేమ. దేవుడిలో ఇంకా చాలా ఉన్నాయి. యెహోవా ఉగ్రత మహాదినము వచ్చారు కదా. దేవుళ్ళో ఉగ్రత ఉంది, దేవుళ్ళో ప్రేమ, దయ, జాలి, వాత్సల్యం ఉన్నాయి. అనుదినము నూతనముగా ఆయనకు మన మీద వాత్సల్యం పుడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు. ఆయన యుద్ధశూరుడు యెహోవా. అన్ని రసాలు ఉన్నాయి, కానీ దేవుడు రౌద్రమై ఉన్నాడు అనలేదు. దేవుడు వీరత్వమై ఉన్నాడు అనలేదు. దేవుడు జాలి, కరుణ అయి ఉన్నాడు అనలేదు. కానీ దేవుడు ప్రేమ అయి, గాడ్ ఈజ్ లవ్. ఏ భావోద్రేకాలనైనా మూటగడితే అది దేవుడు కాదు. కానీ ప్రేమ అనే ఎమోషన్ని పంచదార చిలకలాగా ఒక మూసలో పోస్తే ఆ ప్రేమ అనే భావోద్రేకమే దేవుడు అవుతుంది. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడిలో ప్రేమ ఉండడమే కాదు, దేవుడే ప్రేమ. మరి ఆయన కొన్నిసార్లు కోపడతాడుగా. మరి అదే మరి రహస్యం. ప్రేమకి కోపం వస్తుంది. ప్రేమ యొక్క వ్యక్తీకరణ కోపం, ప్రేమ యొక్క వ్యక్తీకరణ వీరత్వం. అప్పుడప్పుడు ప్రేమ కోప్పడుతుంది, వీరత్వం చూపుతుంది, శూర కార్యాలు ఆ ప్రేమే చేస్తుంది. కనుక మనందరం ఇవాళ రక్షణ పొందాము, క్షేమంగా బ్రతుకున్నాం. దేవుని స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కనుక మనం సంపూర్ణంగా పరిశుద్ధపరచబడాలి. అంటే మన అంతరంగ భావాలు కూడా పరిశుద్ధపరచబడాలి. మన అంతరంగము పరిశుద్ధపరచబడడంలో అనవసరమైన భావోద్రేకాలను మనం విసర్జించాలి. అనవసరమైన భావోద్రేకాలలో మొట్టమొదటిది ప్రేమకు విరుద్ధమైనది ద్వేషం. రెండవది ఎవడో బాగుంటే ఓర్చుకోలేనిది అసూయ కదా. అసూయ, ద్వేషం, అనవసర భయాందోళనలు, అపనమ్మిక, అవిశ్వాసం, ఇవన్నీ కడుక్కోవాలి. ఉండాల్సిన భావోద్రేకాలేమో స్థిరపరచుకోవాలి. పనికి మాలిన భావాలన్నీ కడిగేసుకోవాలి. అప్పుడు ప్రభువైన యేసు రెండవ రాకడలో మీరు నిందారహితంగా ఉంటారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇంత లోపల మనకు జరగాలండి శుద్ధీకరణ. కనుక అన్నిటికంటే ప్రధానమైనటువంటి అంతరంగ భావోద్రేకం ఏంటి? ప్రేమ. అందుకే ప్రేమ లేని వాడు దేవుని ఎరుగడన్నాడు మొదటి యోహాను 4:8. దేవుడు ప్రేమాస్వరూపి. దేవుడు ప్రేమాస్వరూపి అయి ఉన్నాడు. కాబట్టి ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దేవుడు ఎప్పుడెప్పుడు ఏమేమి ఎందుకు చేశాడు అనేది నీకు అర్థం కావాలంటే నువ్వు కూడా ప్రేమ కలిగిన వ్యక్తిగా ఉండాలి.
ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. దానికి అర్థం ఏంటంటే ప్రేమ కలిగిన వాడు దేవుణ్ణి తెలుసుకోగలుగుతాడు, దేవుణ్ణి గ్రహించగలుగుతాడు. కనుక మనం ప్రేమతో నింపబడాలి. అందుచేత దేవుడు మనకు నేర్పించే మొట్టమొదటి విద్య ప్రేమ. ప్రేమ యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో శిలువ యజ్ఞమును గూర్చి భక్తుడు యెషయా ప్రవక్త ప్రవచించాడు. యెషయా 53లో శిలువ యజ్ఞమును గూర్చిన ప్రవచనం ఉంది. యెషయా 54:13లో ఆ శిలువ యజ్ఞం యొక్క ఫలితం ఉంది. నీ పిల్లలందరూ యెహోవా చేత దేవునికి మహిమ కలుగునుగాక. నీ పిల్లలందరూ యెహోవా చేత దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రియులారా, దేవుడు మనకు గురువుగా ఉండి మనకు పాఠములు నేర్పించగలిగిన పరిస్థితి ఎలాగొచ్చింది? దేవుడు మనకు గురువై ఉండి మనకు పాఠాలు నేర్పించగలిగిన ధన్యత మనకి ఎలాగొచ్చింది అంటే, అంతకుముందు ఆయన తన పరిశుద్ధ రక్తాన్ని మన కొరకు కార్చాడు కనుక. అదే చేయరా, ఏం రాసింది చూడు. అది ప్రార్థన విన్నపం. నాకు ఇవ్వాలా నువ్వు? అది ప్రసంగాలు రాసుకునే టైప్ కాదు ఇది. ఎవరో ఎప్పుడో నేను వాక్యం చెప్పేటప్పుడు ప్రార్థన విన్నపం రాసిస్తే అది బైబిల్లో ఉండిపోతుంది. నా బైబిల్ నుంచి ఎప్పుడైనా కాగితాలు ఎగిరిపోతే మీరు ఎవ్వరు నాకు ఇవ్వద్దు. అవసరం లేనివి ఉంటాయి. మంచిది. ఏం చెప్తున్నా నేను? వాక్యం చెప్తున్నాను. నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశము పొందెదరు. దేవుడు మనకు ఉపదేశం చేసే గురువు అయితే మొట్టమొదట నేర్పించే పాఠము ప్రేమ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు మనకు ప్రేమను నేర్పించాలి. 1 తెస్సలోనిక పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం. సహోదర ప్రేమను గూర్చి మీకు వ్రాయనక్కరలేదు, మీరు ఒకరిని ఒకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడితే. అందరూ నాతో పాటు చెప్పండి, మీరు ఒకరిని ఒకడు ప్రేమించుటకు దేవుని చేతనే నేర్పబడుతుంది. ఇది మనము నేర్చుకోవలసిన ప్రధానమైన పాఠం. ప్రేమలో తగ్గింపు ఉంటుంది. ప్రేమ ఎదుటి వారిని గౌరవిస్తుంది. ప్రేమ స్వప్రయోజనమును అంటే అర్థం ఏంటి చెప్పండి. మరి ఏం విచారిస్తుందండి? ప్రేమ స్వప్రయోజనము విచారించుకున్నది. మరి ఏం విచారిస్తుంది? ఎదుటివాడి ప్రయోజనం విచారిస్తుంది. ప్రేమ ఎప్పుడు కూడా నా వల్ల ఎదుటోడికి ఏమన్నా లాభం అవుతుందా లేదా అని చూసుకుంటుంది. ఆ మనస్తత్వం పేరు ప్రేమ. అది కలిగి ఉంటే నువ్వు దేవుణ్ణి అర్థం చేసుకుంటావు, లేకపోతే నీకు ఎప్పుడు దేవుడు అర్థం కాడు. నువ్వు ఓఫిర్ మినిస్ట్రీస్లో ఉన్నా, ఏ మినిస్ట్రీస్లో ఉన్నా గుడ్డుస్తున్నా, వేస్ట్. ప్రేమ తప్పదు, నేర్చుకోవాలి. దేవుడు తన కుమారుని ఎందుకు పంపాడు? ఆయనకు లాభమా మనకు లాభమా? ఎవరి ప్రయోజనం? మన ప్రయోజనం కొరకు.
ఆ కుమారుడు శిలువ మీద ఎందుకు యాగమయ్యాడు? మన కోసం, ఆయన కోసమా? దేవుడు ఎప్పుడు మనకు ప్రయోజనం కలగాలని ఆశించి ఆలోచన చేసింది కనుక దేవుడు ప్రేమ. మరి మనం సాటి విశ్వాసి ఎలా సంతోషిస్తాం, ఎలా మేలు పొందుతాం, ఎలా లాభం పొందుతాం, ఎలా నేను ఉపయోగపడగలుగుతా అని చూడాలి తప్ప వాడిని ఎట్లా వాడుకుందాం, వీడిని ఎట్లా వాడుకుందాం అని చూడొద్దు. అది నాస్టీ క్యారెక్టర్. ఇంతమంది ఉన్నారు కదా, వీడు నాకు ఎందుకైనా పనికొస్తాడా, వీడి వల్ల నాకేమన్నా లాభం ఉందా అని చూసుకున్నవాడు పరలోక సంబంధి కానే కాదు. దేవుడు ప్రేమయ్యి ఉన్నాడు. ఆ ప్రేమ నీలో నింపబడితే ప్రతి ఒక్కడు నావాడు నావాడనే మమకారం కొడుతుంది. లోపల నుంచి పొంగి ప్రేమ ఏరులై పారాలి. అందరూ నావాళ్ళు నావాళ్ళు. క్రైస్తవ సంఘం మధ్యలో ఆ ప్రేమ వాతావరణం ఉండాలి. శారీరకంగా మనల్ని కన్న తల్లిదండ్రులు, రక్తం పంచుకు పుట్టిన తోడబుట్టువులు, వాళ్ళ మీద ఎలాంటి ప్రేమ ఉంటుందో అలాంటి ప్రేమ అంతకన్నా ఒక డిగ్రీ ఎక్కువే సాటి క్రైస్తవుల మీద ఉండాలి. సంఘ సభ్యులంటే ఏదో సూపర్ మార్కెట్కి పోయినట్టు, కాలేజీకో ఇంకెక్కడికి పోయినట్టు, ఆఫీస్కి పోయినట్టు వెళ్ళడం రావడం, తర్వాత నా బ్రతికేదో నాది, అది సహవాసం కాదు. ఎన్నో సూపర్ మార్కెట్లు ఉన్నాయి, వెళ్తాము, అవసరమైన వస్తువులు కొనుక్కుంటాం, వెళ్ళిపోతాం. ఆ వేరే కొనుగోలుదారులకి మనకేమన్నా సంబంధం ఉంటుందా? అక్కడ షాప్ మేనేజర్కి మనకి అనుబంధాలు ఉంటాయా? ఏముండవు. వాడి డ్యూటీ వాడు చేస్తున్నారు, మన డ్యూటీ మనం చేస్తున్నాం. అమ్మకాలు వాడికి కావాలి, కొనుక్కో వస్తువులు మనకు కావాలి, వాడికి బిజినెస్ కావాలి, మనకేం వస్తువులు అంతే. అవసరం కోసం వెళుతున్నాం తప్ప వాడికి నాకేం చుట్టకండి. క్రైస్తవ సంఘం అలా కాదు. నేను క్రైస్తవుని కాబట్టి ఆదివారం ఆరాధనకి వెళ్తా, క్రైస్తవుని కాబట్టి ప్రభు వల్ల అవసరంగానికి వెళ్తాం, తర్వాత నా ఇల్లు నా కుటుంబం. నేను చాలా విచారకరం, అవమానకరం. క్రీస్తు న్యాయపీఠం ఉంది, సిగ్గుపడతాం మనం. ఆదివారం వెళ్ళి మళ్ళీ వారం అంతా నీ బ్రతికేదో నువ్వు బ్రతకడం కాదు. నా సొంత అన్నయ్య, నా అక్కయ్య, వయసును బట్టి నా తండ్రి, నా కూతురు, నా కొడుకు అనుకోవాలి. అనుకోవడం అంటే ఏంటో తెలుసా? కనిపించినప్పుడు ప్రేమగా పలకరించడమే కాదు, ఎదురొచ్చినప్పుడు ప్రేమగా పలకరించడమే కాదు. నీకు ఒక యాసిడ్ టెస్ట్ చెప్తున్నా. న్యాయపీఠం ముందు నువ్వు సిగ్గుపడతావో లేక యేసయ్యని నువ్వు మెచ్చుకుంటాడో దీని మీద ఆధారపడింది. నువ్వు ప్రేమ కలిగిన వ్యక్తివో ప్రేమ లేని రాయివో దీని మీద ఆధారపడి తెలిసిపోతుంది. ఎదురుపడ్డప్పుడు తీయగా మాట్లాడడం కాదు, నీ ఇంట్లోనూ ఒంటరిగా కూర్చున్నప్పుడు కూడా వాళ్ళు నీకు జ్ఞాపకం వచ్చి నీ మనస్సు తీయటి భావనతో నిండిపోవాలి. నాకు అలా జరుగుతుంది. ఒక్కడనే కూర్చుంటాం, మీరు నా ముందుకు రారు, నా ముందు లేరు, మీరు ఎక్కడో ఉంటారు, మీరు నరసీపట్నం, నేను కూకట్పల్లి. అప్పుడప్పుడు నానే గుర్తొస్తాను, నా కుమారుడు ఎంత మంచోడు కదా, ఎంత సమర్పణ. జాషువా కేపీడీఆర్ ప్రసాద్, అన్నపూర్ణమ్మ నా కూతురు ఎంత బాగా పాడుతుంది కదా. ఒక్కొక్కరిని గుర్తు చేసుకుంటారు. పేర్లు చెప్పలేదని మీరు బాధపడి కదా, అందరి పేరు చెప్తే రాత్రి తీరైపోతుంది.
అందరూ ఒక్కడే కూర్చుంటాం, బస్సులో ప్రయాణిస్తుంటాం, ట్రైన్లో ప్రయాణిస్తుంటాం. సడన్గా నాకు ఈశ్వర్ డానియల్ గుర్తొస్తాను, వేల్పుల సత్యనారాయణ గారు గుర్తొస్తాను, దాసబాబు గుర్తొస్తాను, బాలయ్య గుర్తొస్తాను. నిజంగా బాలయ్య ఎంత ఓపిగా నన్ను ఇల్లు సంవత్సరాలు లేదు, 30 ఏళ్ళ 32 ఏళ్ళు భరించేసాడు. నేను పాపం నేను ఎట్ల బాధలు పడలేకనే పాపం గడ్డం పెంచేసినట్టున్నాను అని చాలా మనసంతా కమ్మటి భావన. ఎలాంటి భావన అంటే తేనె తాగితే నోరంతా ఇలా తీయగా అయిపోతుందో, నా కుమార్తెలు నా కుమారులు గుర్తొస్తే మనసంతా తేనె తాగినట్టు తీయగా మారిపోతుంది. దాని పేరు ప్రేమ. ఇంకా చెప్తా, మీ కడుపున పుట్టిన కుమారుడు కానీ కుమార్తె కానీ బడికి వెళ్ళారు, ఇంకెక్కడికి వెళ్ళారు, మీకు ఎప్పుడైనా గుర్తు రాగానే మనసంతా చేదుగా మారుతుందా, తీయగా మారిపోతుందా? అనుకోకుండా మీ పెదాల మీద చిరునవ్వు వచ్చేస్తుంది కదా. వాడు మాట్లాడే ముద్దు ముద్దు మాటలు, కొంతమంది తల్లులు కూర్చొని అలా నవ్వేస్తుంటారు. ఏమైందంటే వాళ్ళ అబ్బాయి నేర్చుకున్న ముద్దు మాటలు గుర్తొస్తాయి. ఎంత మధురమైన భావన. అలాంటి సెన్సిటివ్ ఇన్నర్మోస్ట్ ఫీలింగ్స్, చాలా మృదువైన మధురమైనటువంటి మనోభావాలు సాటి విశ్వాసుల మీద ఉండాలి. ఎందుకుంటే సార్ ఆడి కులం వేరు, మా కులం వేరు, ఆడెవడో నేను ఎవరినో, వాడు అయ్యకు నేను పుట్టానా, మా అయ్యకు వాడు పుట్టాడా, ఏంటి సంబంధం? అన్నయ్య అంటే అన్నమంటే అన్నం అంతే, అన్నయ్య అయిపోతే బావంటావు ఏంటి? పోనీ బావనమంటే అదేనంటావు, చెల్లెమ్మ బావ అదే అనడానికి అన్నం తప్ప సంబంధం ఏముందండి? లోపల ప్రేమ లేకుండా పైకి పెదవులతోనే మాట్లాడే ఆ మనిషిలో ఎప్పటికైనా సాతాను నిర్హేతుక ద్వేషాలు పుట్టిస్తాడు. కనుక ఒకరిని ఒకడు మామూలుగా ప్రేమించదు, మిక్కుటముగాను గాఢముగా ప్రేమించాలి. అట్లా మరి నాకు పుట్టట్లేదు కదా అయ్యగారు, ఏం చేయాలి? మేమందరం మీకు గుర్తొస్తే మనసు తీయగా మారిపోతుంది అంటున్నారు. మరి మాకు అలా పుట్టట్లేదు ఎలాగా? ఏదో పరిచేస్తున్నాం, హలో అని హాయ్ అంటే బాయ్ అంటున్నాం అంతే. మరి అది నేర్పడానికే పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. దేవుని స్తోత్రం. ఒకరిని ఒకరు మిక్కుటముగా ప్రేమించాలి. ఆ ప్రేమ ఎక్కువైనప్పుడు స్వయం అహం అనేది చచ్చిపోతుంది. నేను అనుకున్నదే నా మాటే సాగాలి, నాకే ఘనత రావాలి, నన్నే గుర్తించాలి అనే పిచ్చి పిచ్చి ఆలోచనలు రావు. ఎన్నోసార్లు నేను నా పిల్లల మాట వింటాను. ప్రపంచమంతా నా మాట వినాలి అనే సిద్ధాంత విషయాలలో, ప్రణాళిక సంబంధమైన కార్యక్రమాల విషయంలో చండ శాసనం ప్రపంచమంతా ఒక్కటే ఎదురొచ్చినా షట్ అప్ అండ్ డూ వాట్ ఐ సెడ్ అంటానంతే. ఎవడు మాట్లాడదు, చెప్పించాడు. అలాంటి సింపుల్గా ఒక్కోసారి నా పిల్లలకు లోపడతాను. సార్ ఢిల్లీలో ఇంగ్లీష్ బుక్కును మాత్రమే రిలీజ్ చేయడానికి బుక్ రిలీజ్ ఫంక్షన్ ప్లాన్ చేశాను. కొన్నాళ్ళ కింద దాకా అందరికీ నేను ఒక ఇంగ్లీష్ బుక్ అని చెప్పానా, హిందీ అని చెప్పానా? ఇంగ్లీషు చెప్తున్నా కదా, అందరికి డబ్బులు ఇచ్చారుగా. సైమన్ బర్మా క్యాంప్ సైమన్ వచ్చాను. అయ్యగారు మరి
ఇంగ్లీష్ బుక్ అక్కడ రిలీజ్ చేస్తే ఒక 30-40 లక్షలు అయిపోతుంది అయ్య గారు, ఇంకెక్కువే కావచ్చు. మరి మళ్ళీ హిందీ కూడా చేయాలిగా. మీరు ఇంకో 5-6 నెలలు అయిన తర్వాత మళ్ళీ హిందీ బుక్ చేద్దాం, మళ్ళీ ఇంత ఖర్చు అవుతుంది. ఖర్చు కదా, మళ్ళీ ఇప్పుడు 50 లక్షలు, అప్పుడు 50 కోట్ల రూపాయలు చేయాలి. ఇంత ఖర్చు కష్టపడి మనం చేస్తున్నాం కదా, ఆలోచించండి అయ్య గారు. దాంట్లోనే హిందీ కూడా చేసేస్తే బాగుంటుంది అని నేను అనుకుంటున్నా అన్నాడు. ఆలోచించండి. ఏంట్రా నువ్వు లీడరా నేను లీడరా? నువ్వు చెప్తే నేను వినాలా? అపోస్తలుడు ఇక్కడ, మళ్ళీ ఉట్టి అపోస్తలుడా? ప్రవక్త? ఏ పిచ్చి పిచ్చుకోగా? నా అంతటి వాడు ఇంగ్లీష్ బుక్ అని 100 సార్లు ప్రకటించాక నువ్వు వచ్చి ఇప్పుడు నా ముందు తోకజాడింది హిందీ అంటాను. నువ్వు చెప్తే నేను చేస్తానా? నువ్వు కాదు, నాకు దేవుడు చెప్పాలి. నోరు మూసుకొని నేను చెప్పింది అంటే నేను మూర్ఖుణ్ణి. అలాగే ఎప్పటికన్నా నేను బాబు మంచి మాట అన్నావయ్యా, ఆలోచన చేద్దాం. ప్రార్థన చేశాను, ప్రభువా మరి 1 మంత్ కంటే ఎక్కువ లేదు అంటే పలానోళ్ళకి ఫోన్ చేయమన్నాడు, వాళ్ళకి ఈమెయిల్ పెట్టారు, వాళ్ళు ముందుకు వచ్చారు, మేము చేసిస్తామన్నారు. ఇంగ్లీష్ బుక్, హిందీ బుక్ కూడా ట్రాన్స్లేషన్ అయిపోయింది. ఇప్పుడు సైమన్కి నేను లోపడ్డట, నాకు సైమన్ లోపడ్డట. అసలు ఆ పీకులంటే వద్దు, అసలు ఆ గొడవే వద్దు. ఒక్కోసారి పెద్దలు చెప్పినట్టు పిల్లలు వినాలి, కానీ పిల్లలు చెప్తే పెద్దలు కూడా వింటారు అండి. పిల్లలు చెప్తే పెద్దలు కూడా వినాలి, వింటారు ప్రేమతో. తల్లి అనుకుంటుంది, ఇవాళ నా పిల్లలకి నేను మటన్ కర్రీ చేసి పెడదామనుకుంటాను ఏమండి. అప్పుడే పెద్ద కూతురు వచ్చి అంటుంది, అమ్మ ప్లీజ్ అమ్మ ఇవాళ చేపలు కూర వండుకుందామమ్మా అన్నది. పనికి మాలిందా, 9 మాసాలు మోసి నిన్ను కన్నానే, నేను నా రక్తం దాదాపోసి నిన్ను కన్నాను, నాకు చెప్తావుటే నువ్వు? అంత గర్వమా నీకు? ఏ కూర వండాలో నాకు చెప్తావా నువ్వు? నోరు మూసుకో. నేను ఏ కూర వండితే తినేది నేర్చుకో. నా మాటకు తిరుగులేదు. నేను మటన్ వండుతున్నాను, మటనే తిను. ఎక్కువ మాట అంటదా ఏ తల్లి అయినా? అంటదా? అబ్బో నా కూతురు చేపల కూర అడిగిందని మురిసిపోయి వండి పెట్టరానండి. ఎంత మురిసిపోతుంది తల్లి. అక్కడ ఎగో ఉండదు. నేను మటన్ వండితే ఇది చేపలు అంటుందని అహం దెబ్బతిని పాస్టర్ గారి దగ్గర, పాస్టర్ గారు ఈ మధ్య మా అమ్మాయి నాకు లోపట్టం లేదండి, ప్రార్థన చేయండి. మటన్ కర్రీ వండితే చేపలు అంటుంది సార్. చాలా బాధపడు. తల్లిదండ్రులకు విధేయులై ఉండమని బైబిల్లో ఉంది కదా. నువ్వు దీర్ఘాయుష్మంతుడు బాగున్నట్లు నీ తల్లిని తండ్రిని. ఒరే ఆ ఇష్యూ అంతా ఏంట్రా బాబు, నీ కన్న కూతురు దాని సంతోషం కొరకు చెయ్యి. వండింది ఏదో మటన్ లోపల పెట్టుకో, పాప కొరకు. నేనైతే అలా చేయను ఏమండి. నా కుమారుడు అడిగాడు, నా బిడ్డ అడిగాడు చాలాసార్లు నా దగ్గర. పిల్లలు కొంతమంది డాడీ వాళ్ళు మటన్ బిర్యానీ, నువ్వు అడిగావు నాకు అంతే చాలు తీసుకెళ్ళి. అందులో ఒకడు ఉంటాడు, డాడీ కళ్యాణి. కళ్యాణి అంటే తెలుసా మీకు? మూల పురుషుడు అబ్రహాము. మూల పురుషుడు అబ్రహాం గారు వస్తే దాన్ని కళ్యాణి బిర్యానీ అంటారు. అది అరే నా కొడుకు అడిగేటికి వాడి కోసం నేను ఏం చేయనండి. రే దౌర్భాగ్యుడా, అపస్తులురా, నాకు లోపడాలి.
ఏంటి కళ్యాణికి ఇండియా లేడు, పిచ్చి పిచ్చిగా ఉందా అనను నేను. అరే నువ్వు నీకు కావాలి రోజు పెడతారు అది తిన్నాను, నా బంగారం నువ్వు తినటమే నాకు కావాలి. ఇలాగా నేను తిన్నాను, ఎందుకంటే క్యాన్సర్ మందులు వాడుతున్నాను. అబ్రాహ్మం వస్తే కుదరదు, ఈ సాగు వచ్చినా కుదరదు, అన్నీ ప్రొహిబిటెడ్. అందుకే నేను కొత్త నిబంధన క్రైస్తవుని ఓన్లీ పేతురునే పిలుచుకున్నాను. పేతురు అంటే కుక్కరొకో. కాబట్టి ఇక వాళ్ళందరినీ పాత నిబంధనలు పెట్టేసిన కొత్త నిబంధనలు. నా బిడ్డల సంతోషం కొరకు నేను ఏదైనా సప్త సముద్రాలు ఇది వచ్చేస్తాను. అరే నా కూతురు అడిగింది, అంతకన్నా నాకు కావాలి. ఇక్కడ అపోస్తలుడు, ప్రవక్త, అధికారము, ఈ చెత్త వాగుడు ఏంటి? నా బిడ్డలు ప్రేమ ముందు ఏ రూల్ కూడా నిలబడదు. అన్నిటిని మించిన రూల్ ప్రేమ. దేవుని స్తోత్రం కలిగిన కాక. హల్లెలూయా. ఒక్క మాట చదివి నేను వినిపించి నేను ముగించి వేస్తాను. అపోస్తలుల కార్యాలు 21వ అధ్యాయము. దేవునికి స్తోత్రం. దయచేసి 21వ అధ్యాయము 10-11 వచనం. మేము అనేక దినములు అక్కడ ఉండగా అగబు అని ఒక ప్రవక్త వచ్చి యూదయ నుండి వచ్చి అతడు మా ఎదుగు వచ్చి పౌలు నడికట్టు తీసుకుని తన చేతులు కాళ్ళను కట్టుకొని యెరూషలేములోని యూదులు ఈ నడికట్టు గల మనుషుని ఇలాగు బంధించి అన్యజనుల చేతి అప్పగింపురని పరిశుద్ధాత్మ చెప్పుచున్నాడు. ముగించేస్తున్నా వినండి. నడికట్టు ప్రయాణమై వెళ్ళేటప్పుడు కట్టుకుంటారు. వచ్చిన తర్వాత నడికట్టు తీసేసి చిన్నకొయ్యకు తగిలిస్తారు. ప్రయాణమే వెళ్ళేటప్పుడు నడికట్టు బిగించి కట్టుకుంటారు, నడవాలి కాబట్టి. ఇంటికి రాగానే విశ్రాంతి కదా, నడుము గట్టిగా బిగిస్తే విశ్రాంతి ఉండదు, ఫ్రీగా ఉండాలి, లూజ్గానే తీసేసి చిన్నకొయ్య తగిలిస్తారు. అగబ్ అనే ప్రవక్త వచ్చాడు. ఆయన గోడకే చూస్తే అక్కడ నడికట్టు. పరిశుద్ధాత్మ చెప్పాడు, ఇది ఎవరిదో, దీని ఓనర్. ఈ ఓనర్ ఎవరో అతన్ని యెరూషలేములో కాళ్ళు చేతులు బంధించి, యూదులు బంధించి అన్యుల చేతికి అప్పగిస్తాడు, ప్రవచించు అని పరిశుద్ధాత్మ చెప్పాడు. అగబు అనే ప్రవక్త ఆ చిల్లకొయ్యకు నడికట్టు తీసుకొని సైలెంట్గా కాళ్ళు కట్టుకున్నాడు, మళ్ళీ చేతులు కట్టుకున్నాడు. ఏం చేస్తున్నాడండి ఈయన అనుకుంటున్నారు. ఈ నడికట్టు యొక్క సొంతదారు ఎవరో నాకు తెలియదు, ఎవరో కానీ ఇతడు యెరూషలేముకి వెళ్తే ఇలాగే బంధించి అన్యుల చేతికి అప్పగిస్తారు చెప్పగానే బోరువని ఏడ్చాడు. అది పౌలన్న నడికట్టు, పౌలన్న నడికట్టు. వారు చాలా ఏడ్చారు. 13వ వచనం చూడండి. పౌలు 12లో వద్దు 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 పౌలన్న, ప్లీజ్ అక్కడికి వెళ్ళొద్దన్నా, యెరూషలేముకి వెళ్ళొద్దు, నేను చంపేస్తారు అని బతిమాలుకున్నారు. అప్పుడు పౌలు, ఇదెందుకు, మీరు ఏడ్చిన గుండె బద్దలు చేసేదరేలా, నేనైతే ప్రభు యేసు నామము నిమిత్తం యెరూషలేములో బంధించబడుటకే గాక చచ్చిపోవడానికి కూడా సిద్ధంగా ఉన్నాము. అప్పుడు మేము ప్రభు చిత్తం అని ఊరుకున్నాము. ఇది కుటుంబ వాతావరణం. పౌలన్నా మీరు వెళ్ళొద్దన్నా, మిమ్మల్ని కొట్టి చంపేస్తారని ఊరమని ఏడ్చాను.
ఒక ఇల్లు, కుటుంబం. మా నాన్న చంపేస్తారు వద్దనంటే పౌలు అన్నాడు, మీరు ఇలా ఏడ్చిన గుండె బద్దలు చేసేదనేలా. నేను అడుగుతున్నా, ఎవరైనా మీ పక్కన ఏడిస్తే మీ గుండె బద్దలు అవుతారా ఎప్పుడైనా? డ్రై ఫ్రూట్స్, డ్రై ఫిష్ అనేది ఆరోగ్యానికి మంచిది అని ఈ రోజుల్లో విశ్వాసులు చాలామంది డ్రై ఫ్రూట్, డ్రై ఫిష్ అయిపోయి. విశ్వాసులే డ్రై ఫ్రూట్, విశ్వాసులే డ్రై ఫిష్. ఫీలింగ్స్ ఉండవు. ఆడొక ఫర్నిచర్, నేను వాడొక కుర్చీ, నేను కుర్చీ. కుర్చీ ఇరిగిపోతే ఈ కుర్చీ ఆడవద్దు. క్రైస్తవత్వమేనా ఇది? పౌలన్నకు మరణాపాయం ఉందంటే సొంత ఇంట్లో నాన్నగారి వరకు ఆయన చనిపోతాడేమో అనుకుంటే ఎలా ఏడుస్తారు, అలా ఏడ్చేశారు. నీ హృదయంలో అటువంటి ఫీలింగ్ ఉండాలి, అలాంటి మమకారం ఉండాలి, నీలోని స్వార్థము చావాలి. నీకున్న రక్త సంబంధుల కంటే యేసు రక్తములో కడుగబడిన నీ సాటి క్రైస్తవుడు దగ్గరి చుట్టం అనుకోవాలి. ఆ తత్వము నీకు లేకపోతే ఇంకా నీకు రెండో పని లేదు. ఈ ప్రేమతత్వం నీకు వచ్చేదాకా ఉపవాసం ఉండి ప్రార్థన చేయాలి. లేకపోతే నువ్వు సిగ్గుపడతావు పరలోకంలో. పరలోకం అంటే ప్రేమ సామ్రాజ్యం. అందరం ప్రేమతో నింపబడదాం. దేవుని సహాయంతో మనం ప్రేమ మూటలమైపోదాం. మన కేంద్ర సంఘంలో కొన్ని వందల మంది వస్తారు ఆరాధనకి. 190 మంది ఏం చెప్తారు తెలుసా? ఓఫిరాయి గారు గొప్ప జ్ఞాని. ప్రతి ప్రశ్నకు ఆయన దగ్గర సమాధానం, అన్నిటికీ జవాబు చెప్తాడు. ఎన్నో బుక్స్ రాశాడు. కానీ మేము ఆయన ప్రసంగాలు చూసి రాలేదండి. ఆయన ప్రేమను చూచి ఆకర్షించబడి వచ్చాను చెప్పేవాడు 190 మంది. నేను చెబుతున్నాను, నీ ప్రసంగాలు ఆకర్షించగలిగే కంటే ఎక్కువ మందిని నీ ప్రేమ ఆకర్షించగలుగుతుంది. ప్రేమే లేనప్పుడు నీ ప్రసంగాలు, ఉపవాస ప్రార్థనలు గొలుసున్నారు. ఇంకేం చెప్పాలి? ముగించేస్తున్నాను. దేవుని దగ్గర ప్రేమ నేర్చుకుందాం. దేవుడు మనకు సహాయం చేయాలి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, ప్రేమామయుడా, ప్రేమ సముద్రుడా, అనంత అపార ప్రేమ నిధి, నీకు వందనాలు. ప్రేమించుటకు తెస్సలోనిక సంఘానికి నేర్పించిన విశ్వ గురువు నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రేమించిన నాకు, మాకు ఈ తరంలోని సకల డినామినేషన్ల క్రైస్తవులకు నేర్పించమని, ఏమి చేసిన సమస్త కార్యాలు, వాక్యం చెప్పిన, సువార్త చెప్పిన, సంఘములు నడిపించిన, ఏమి చేసిన ప్రేమతో జీవితకు మాకు సహాయం చేయమని. మా కోపము, మా తర్కము, మా వాదన, మా వీరత్వము అన్నీ కూడా మా ప్రేమ యొక్క వ్యక్తీకరణగా ఉండటం మమ్మల్ని పరిపూర్ణ క్రైస్తవులను చేయమని. ఎలా అడగాలో తెలియక ఇలా అడిగాం తండ్రి. కానీ ఎలా అడిగితే మంచిదని మీరు అనుకున్నారు. ఆ వరములన్నీ మాకు దయచేయమని యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు సర్వ జగత్ రక్షకుడైన యేసునాథుని అనంత కృపయు పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర వ్యక్తిగత నిరంతర సహవాసం మనకును భూలోకమందున్న భక్త కోటికంతరికి సదా ఎడబాయక తోడయుండి ప్రతి ఒక్క విశ్వాసిని ప్రేమతో నింపి పరలోకానికి యోగ్యులుగా సిద్ధపరచునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. యేసు రక్తమునకే జయము. ప్రభు యేసు రక్తమునకే జయం. ప్రభు యేసు నామమునకు సంపూర్ణ జయం. అపవాదికి వాని సమస్త కార్యములకు
అనంతనాశనం కలుగును గాక. అందరికీ వందనాలు.